ఈరోజు మీకు ఒక క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. మక్రోనీ అన్నమాట. ఇది మా మమ్మీ చేసే రెసిపీ. నేను వచ్చి మక్రోనీ చేస్తున్నాను అంటే మా ఆయన మక్రోనీ కాదు దాన్ని పాస్తా అంటారు అని అన్నాడు. లేదు దాన్ని మక్రోనీ అంటారు అని అన్నా. సరే మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక మక్రోనీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ వేస్తే అతుక్కోకుండా ఉంటుంది. ఇంకా పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని నేను పోపు పెట్టుకొని కరివేపాకు, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. రెండిట్లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం మక్రోనీలో కొంచెం ఫ్రైలో. ఇంక ఈ లోపల మక్రోనీ అయితే ఉడికిపోయింది. మక్రోనీ ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారిచ్చిన తర్వాత దీంట్లో పప్పల పొడి వేస్తున్నాను. ఇదే అండి చిట్కా. దీంట్లో అయితే కనుక ఇలా కలిపిన మక్రోనీ అయితే తెచ్చేసి ఇలా ఫ్రైలో వేసేసాను. ఇంకా దాని తర్వాత కొంచెం లైమ్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అనేసి. ఇంకా ఫైనల్లీ గార్నిషింగ్. మీరేమంటారు? మక్రోనీ అంటారా, పాస్తా అంటారా? కమెంట్ చేయండి.